అటువంటి వాళ్ళు చాలా త్వరగా నిమ్న స్థాయి హాస్టల్ భూమికల నుంచి ఉన్నత స్థాయి హాస్టల్ భూమికలోకి దాటిపోతారు. అక్కడ వాళ్ళు తమకు ఇష్టమైన ఆసక్తి గల విషయాలలో ప్రయోగాలు చేయటమే కాకుండా అటువంటి అభిరుచి కలిగిన విద్యార్థులను తమ చుట్టూ చేర్చుకుంటారు కూడా. ఎప్పుడైతే ఈ అనుభవాలన్నీ పాఠాలన్నీ నేర్చుకొని వెళ్తారో వాళ్ళు ఆ చుట్టూ ఉన్న ఆత్మలకు కూడా అన్నీ పాఠాలు నేర్పటం, వాళ్ళకి సలహాలు ఇవ్వటం అలా చేస్తూ ఉంటారంట. ఇటువంటి గుంపులు చాలా ఎక్కువగా కనపడుతుంటాయి కూడా. సైంటిస్టులు తమ విద్యార్థుల గుంపులతో, గణిత శాస్త్రాలు తమ విద్యార్థుల గుంపులతో ఆ రెండు వర్గాల వాళ్లకు ఈ భూలోకం కంటే హాస్టల్ ప్రపంచమే తమ పని చేసుకోవటానికి ఎక్కువ అనుకూలమైనదిగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది 4 పరిధుల ప్రపంచం, ప్రయోగాత్మకంగా అధ్యయనం చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడంటే మనకి 24 గంటల్లో 12 గంటలే మనం పనిచేస్తాం. ఆ 12 గంటల్లో కూడా మనకి తిండి, నిద్ర, మరి మన అలవాట్లు ఇవన్నీ కూడా ఒక 6 గంటలు అయిపోతుంది. మనం మహా పని చేస్తే ఒక 6 గంటలు పనిచేస్తాం. అక్కడ హాస్టల్ ప్రపంచంలో అలా కాదు, 24 గంటలు పని చేయొచ్చు. మనకు అక్కడ ఆహారంతో, నిద్రతోటి, నీళ్ళతోటి మనకు పని లేదు కాబట్టి ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నీ మనం బోధన చేయొచ్చు. అక్కడ 24 గంటల సమయాన్ని మనం విద్యాభ్యాసానికి వెచ్చించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. మన ప్రావీణ్యతను అనుకరించే శిష్య బృందం చిత్రకారుడికి, సంగీత విద్వాంసుడికి ఉంటుంది. ప్రపంచంలోని సంగీతాన్నే కాకుండా ప్రకృతిలోని, సముద్రంలోని, గాలిలోని, విశ్వగోళాలలోని సంగీతం వినే అవకాశం అతనికి ఉంటుంది. కనుక అతను ఆనందంగా ఉంటాడు. విశ్వగోళాలలో కూడా సంగీతం ఉంటుంది. గ్రహగోళాలలో వాటి వలయాలలో తిరుగుతూ ఉంటే క్రమబద్ధమైన సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఇంకా హాస్టల్ ప్రయాణానికి వెళ్ళిన తర్వాత మనం క్షణాలలో అనేక లోకాలను తిరుగుతూ అనేక దృశ్యాలను చూస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఉన్న ప్రతిదీ సంగీత విద్వాంసులకైతే ఆనందకరమైన అనుభవాలు అక్కడ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి సెలయేళ్ళు, జలపాతాలు, మరి గాలులు, చెట్ల సవ్వడులు ఇవన్నీ కూడా మంచి ఆహ్లాదం కలిగించే సంగీతాన్ని మనం వినొచ్చు అని అంటున్నారు. విశాలమైన విశ్వ సంబంధిత సంగీతం, రంగులు ఉన్నాయి. ఎన్నో కార్యకలాపాలతో ఉండే మానవ జీవితాన్ని నేలపై పాకే చీమ ఎలాగైతే అర్థం చేసుకోలేదో అలాగే అంతరిక్ష జీవిత వైభవాన్ని మనం కూడా అర్థం చేసుకోలేకుండా ఉన్నాము. చీమ ఉంటుంది, ఆ మట్టిని ఏదో తొలుస్తుంది, ఆహారాన్ని తీసుకెళ్ళి దాంట్లో దాచుకుంటుంది, అది తింటుంది, మళ్ళీ బయటకు వస్తుంది, ఆహారం తీసుకుంటుంది, మళ్ళీ తింటుంది, పడుకుంటుంది. ఇలాగా చేస్తూ ఉన్నాం. మనం కూడా అంతే చేస్తున్నాం. పొద్దున్నే లేస్తున్నాం, తిన్నామా, పనికి వెళ్ళామా, పని చేసుకొచ్చామా, డబ్బులు సంపాదించుకున్నామా, ఇంట్లో తిన్నామా, పడుకున్నామా అని చూస్తాం. కానీ ఈ ప్రకృతిలో ఉన్న ఆనందాలన్నీ కూడా మనం చాలా వరకు మనం మిస్ అవుతూ ఉన్నాము. అట్లానే పై ప్రపంచాల్లో ఇంత ఆనందం ఉందని కూడా మనం తెలుసుకోలేకపోతున్నాము. ఒకానొక సంగీతకారుడు అక్కడ సంగీత దేవతలను కలుసుకునే అవకాశం ఉంటుంది. ఎవరికి ఎటువంటి ఆసక్తి ఉంటుందో అటువంటి వాళ్ళని అక్కడ కలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు క్రికెటకారుడు ఉంటాడు, క్రికెట్కి సంబంధించిన వాళ్ళని కలుసుకోవచ్చు. సంగీతం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగీతకారులను కలుసుకునే అవకాశం ఉండొచ్చు. అట్లాగా సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు సైంటిస్టులను కలుసుకోవచ్చు. అట్లా దేనికి సంబంధించిన వాళ్ళని వాళ్ళు కలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ దేవతలు సంగీతం కోసమే బతుకుతారు. సంగీతం ద్వారానే తమ భావాలను వ్యక్తం చేస్తారు. మనకు మాట పలుకు ఎలాగో వాళ్ళకు సంగీతం అలాగన్నమాట. ఇంకా పోను వాళ్ళ పనుల గురించి మరింతగా వింటారు. ఇంకా ఆధ్యాత్మికమైన మనిషి విషయానికి వస్తే ఉన్నత విషయాల కోసం గాఢంగా ధ్యానం చేసిన వ్యక్తి ఇక్కడ అనంతమైన బ్రహ్మాండం ఎదురవుతుంది. ఎప్పుడైతే బాగా యోగ సాధన చేసి ధ్యానం చేసి మరణించినట్టయితే అక్కడ ఇంకా బ్రహ్మాండం ఉంటుందన్నమాట. అక్కడ ఇంకా దివ్యమైన అనుభవాలను పొందుతూ ధ్యాన యోగ సాధన చేస్తూ అద్భుతంగా అక్కడ ప్రయాణం సాగిస్తాడంట ఆత్మ. తన జీవితకాలంలో నమ్మకం మీద, కారణబద్ధమైన తన శక్తుల మీద ఆధారపడి ఉన్నాడు అతను. భూలోకంలో ఉండగా తాను అధ్యయనం చేసిన అనేక సిద్ధాంతాలను, వాస్తవాలను, రుజువులను చేయగలుగుతాడు. ఇక్కడ ఏదైతే నేర్చుకున్నాడో అవన్నీ కూడా అక్కడ చేయగలుగుతాడు. ఆ వ్యక్తికి కలిగే ఆనందాన్ని, ప్రశాంతతను ఎవ్వరూ ఊహించలేరు. ఎంత ఆనందమో, బ్రహ్మానందం అంటారు కదా, అదంతా కూడా అక్కడ తాను అనుభవిస్తూ ఉంటాడు. ఒకవేళ ఊహించుకున్న అక్కడ చీకట్లో పెనుగులాడుతున్న అతనికి ఈ భూమిక వెలుగు కనిపిస్తుంది. అది మరి ఇక బ్రతికుండగా దాత అయిన వాడికి ఒకటే ఆలోచన,
ఒకే లక్ష్యం ఉంటాయి. సాటి వారికి సాయం చేయటం అతనికి ఇప్పుడు ఇక్కడ మరింత అవకాశం ఉంటుంది. తన సేవలు అవసరమైన వారికి సేవలు అందిస్తూ స్వాంతన కలిగిస్తూ తన సమయాన్ని అంతా వెచ్చించడానికి స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ భూలోకంలో ఈ మానవ ప్రపంచంలో ఎప్పుడైతే సేవని మనం అలవాటుగా చేసుకుంటామో, సేవా తత్పరులమై ఉంటామో, అక్కడ మనం మరణించిన తర్వాత ఆ లోకంలో మనకి సేవ చేయడానికి ఎంతో సమయం ఉంటుందంట. అంటే 24 గంటలు మనం అక్కడ సేవ చేయొచ్చు. ఇందాక చెప్పుకున్నట్లు మనకున్న కాలంలో తిండి, నిద్ర, పని ఇవన్నీ తీసేస్తే మిగిలిన కొంత సమయాన్ని ఇక్కడ వినియోగించుకోగలుగుతాము. కుటుంబ బాధ్యతలు ఇవన్నీ తీర్చుకొని మనం కొంత సమయాన్ని మానవ సేవ చేయాలన్నా కూడా ఇక్కడ వినియోగించుకుంటాం. కానీ మనం మరణించిన తర్వాత అక్కడ సమయం చాలా ఉంటుంది. 24 గంటలు కూడా మనం అక్కడ సేవ చేయొచ్చు. తోటి ఆత్మలకు మన సందేశాలను అందిస్తూ వాళ్ళని స్వాంతనపరుస్తూ వాళ్ళకి మంచి మంచి ధ్యాన ప్రపంచాన్ని రుచి చూపిస్తూ వాళ్ళని మార్పు తెస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు అక్కడ చేయొచ్చు అని చెప్తున్నారు. వాటిని స్వాంతనపరుస్తూ ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. కొత్తగా చనిపోయి వచ్చిన వారికి సాయం చేయాలన్న ప్రత్యేకమైన పనిని అతను చేపట్టినట్లయితే అతను అక్కడ గడపబోయే హాస్టల్ జీవితంలో ప్రతి క్షణం అతనికి పనిగానే ఉంటుంది. ఇక కొత్తగా మరణించి పైకి వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరినీ స్వాంతనపరచడం, వాళ్ళ గందరగోళం అంటే పర్గేటరీలోంచి త్వరగా వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఇతను బాగా సహాయం చేయొచ్చు, వాళ్ళకి బాగా ఉపయోగపడవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి ఈరోజు స్వాధ్యాయనం ఇది. మరికొన్ని విశేషాలతో రేపు స్వాధ్యాయనంలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.